డార్కెస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. జూన్ 28, 1975 రోజు ఉదయం ప్రజలు వార్తల కోసం పేపర్లు చూడగానే ఎడిటోరియల్ ప్లేజ్ బ్లాంక్ గా కనిపించింది. అలా ఎందుకు జరిగింది? భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం. ఈ ప్రజాస్వామిక దేశానికి 4 పిల్లర్లు ఉంటే అందులో ఒక మూల స్తంభం మీడియా. ఒకానొక సమయంలో జర్నలిజానికి చీకటి రోజులు వచ్చాయి. అందుకు కారణం దేశంలో విధించిన ఎమర్జెన్సీ. ఈ ఎమర్జెన్సీ కారణంగానే ఆ రోజుల్ని చీకటి రోజులని అంటారు. 1975లో ఎమర్జెన్సీ విధించడం వెనుక కారణమేంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఆ సమయంలో దేశంలోని పరిస్థితి ఎలా ఉండేది, ఎమర్జెన్సీ గురించి రాజ్యాంగంలో ఏం చెప్పారు, దీని ప్రభావం ఎలా ఉంటుంది, వీటికంటే ముందు అసలు భారతదేశంలో ఎమర్జెన్సీ ఎందుకు విధించారు, ఇది ఎలా మొదలైంది. అనౌన్స్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ జనవరి 26, 1975. ఆ రోజు ఉదయం రోజులాగానే సాధారణంగా లేదు. ఆ రోజు సూర్యోదయం అయితే అయ్యింది, కానీ ప్రజల గొంతులు మోగబోయాయి. ప్రజలు చీకటి కారాగారాల్లో ఉన్నారు. జూన్ 26 చాలా భారంగా గడిచిన రాత్రి అని చెప్పాలి. ఆ రోజు ఉదయం 3 గంటలు కావస్తోంది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, వెస్ట్ బెంగాల్ సీఎం సిద్ధార్థ్ శంకర్ రాయ్, కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకాంత్ వర్మలు ఎమర్జెన్సీ గురించి ప్రజలకు ఎలా తెలియజేయాలనే విషయం ఆలోచిస్తూ కూర్చున్నారు. ఎందుకంటే ఈ మీటింగ్ కంటే 3 గంటల ముందే ఇంటర్నెట్ ఎమర్జెన్సీ విధించారు. ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించారు. దేశాన్ని ఉద్దేశించి చేయాల్సిన ప్రసంగం తయారవుతోంది. ఆ రోజు ఉదయం 8 గంటలకు ఎప్పటిలాగే వార్తలు వినేందుకు సిద్ధమైన ప్రజలకు వార్తలు చదివే వ్యక్తి వాయిస్ బదులు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వాయిస్ వినిపించింది. ఇందిరాగాంధీ జాతికి సందేశం పేరుతో రేడియో మాట్లాడారు. మొదట హిందీలో, ఆ తరువాత ఇంగ్లీష్ లో మాట్లాడారు. ప్రియమైన సోదర సోదరీమణులారా, రాష్ట్రపతి అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. ఈ విషయం గురించి ప్రజలు భయపడాల్సిన పని లేదు. బ్రదర్స్, సిస్టర్స్, ద ప్రెసిడెంట్ హ్యాస్ డిక్లేర్డ్ ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ, బట్ కామన్ పీపుల్ నీడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్. ఈ మాట విని దేశ ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఒక గంటలో స్వతంత్ర భారతదేశంలో అనేక మార్పులు జరిగాయి. కానీ ఎమర్జెన్సీ ఎందుకు విధించారు? ఈ విషయం గురించి అర్థం చేసుకుందాం. వాట్ వేర్ ద రీజన్ ఫర్ ద ఎమర్జెన్సీ? ముందుగా పొలిటికల్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. కాన్ఫ్లిక్ట్ విత్ ద జ్యుడిషియరీ. 1971లో గరీబ్ హఠావో నినాదంతో ఇందిరాగాంధీ ఎన్నికల్లో పోటీ చేశారు. విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ ని ఓడించారు. భారీ మెజార్టీతో ఓడించారు. ఇదే ఏడాది ఇండో పాక్ యుద్ధంలో ఇండియా భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. విజయానికి ఇందిరాగాంధీ కారణమని మెచ్చుకున్నారు. అలా ఇందిరాగాంధీ ఇమేజ్ మరింత పెరిగిపోయింది. 1972లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందిరాగాంధీ బీహార్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలను సమయం కంటే ముందే రద్దు చేశారు. ఈ రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. ఈ అన్ని రాష్ట్రాల్లో ఇందిరా కాంగ్రెస్ విజయం సాధించింది. 1972లో తమిళనాడు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. ఇక ఆ తర్వాత ఇందిరాగాంధీ రాజ్యం మొదలైంది. నెమ్మదిగా పాలనలో అనేక చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ చాలా పాపులర్ అయ్యారు. తనకున్న పాపులారిటీతో 2 అతిపెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మొదటిది ప్రైవేట్ రద్దు చేయడం, 2 బ్యాంకుల జాతీయకరణ. అయితే ఈ నిర్ణయంతో ఒక పెద్ద వర్గం విభేదిస్తూ వచ్చింది. ఈ నిర్ణయాలను సవాల్ చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు ఇందిరాగాంధీ 2 నిర్ణయాలను కొట్టేసింది. ప్రధాని ఇందిరా సుప్రీంకోర్టు నిర్ణయంతో సంతోషంగా లేరు. ఈ లీగల్ సమస్యను పరిష్కరించుకునేందుకు రాజ్యాంగానికి సవరణ ఉపయోగపడుతుందనుకున్నారు. రాజ్యాంగంలో 24, 25 సవరణలు చేశారు. 1971 నవంబర్ 5న 24గా సవరణ చేశారు. ఇందులో పార్లమెంట్ కెన్ బ్రింగ్ చేంజెస్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 1972 ఏప్రిల్లో 25వ సవరణ చేశారు. ఆస్తికి సంబంధించిన ప్రాథమిక హక్కుల్లో మార్పులు చేశారు. When the private is used for public use, then the amount of compensation will be decided by the government. The court cannot interfere on that. ఈ సవరణను కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తన జడ్జ్మెంట్ వెలువరించింది. దీని తర్వాత కోర్టు అధికారాలు తిరిగి దక్కాయి. ఇలా ఇందిరాగాంధీ న్యాయస్థానంలో విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. మూవ్మెంట్ ఇన్ గుజరాత్ అండ్ బీహార్. ఏ నినాదాలతో అయితే ఇందిరాగాంధీ ప్రధానిగా ఎంపికయ్యారో వాటిని ఏదో ఒక రూపంలో అమలు చేయాలి. కానీ అందుకు భిన్నంగా దేశంలో పేదరికం పెరిగిపోయింది. అవినీతి, ధరలు పెరిగాయి. అనేక రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు ఎదురయ్యాయి. ఇందులో ఒక రాష్ట్రం గుజరాత్. ప్రజలకు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతూ వెళ్ళింది. ఈ కోపంతో 1973 నవంబర్ 20న ఎల్డి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు నిరసన ప్రదర్శనను మొదలుపెట్టారు. పెంచిన మెస్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. 1974 మార్చి 14న బీహార్లో విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు. అసెంబ్లీని ముట్టడించారు. ఇందులో పోలీస్ దాడిలో 3 స్టూడెంట్స్ మరణించారు. ఈ విషయం తెలియగానే ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. బీహార్ బంద్ కి కూడా పిలుపునిచ్చారు. చాలా మంది విద్యార్థులను అరెస్ట్ కూడా చేశారు. స్టూడెంట్ యూనియన్ నాయకులు జయప్రకాష్ నారాయణ్ ను పిలిపించారు. ఒక స్వాతంత్ర సమరయోధుడిగా అందరూ అతన్ని గౌరవించేవారు. విద్యార్థుల పిలుపునందుకుని దేశవ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టాడాయన. సమాజ్వాదీ నాయకుడు జార్జ్ ఫెర్నాండేజ్ రైల్వే స్ట్రైక్ కి పిలుపునిచ్చారు. ఈ సమ్మె 3 నెలల పాటు సాగింది. 1,00,000 మంది రైల్వే కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. 2 రాష్ట్రాల్లో మొదలైన ఆందోళన దేశమంతా విస్తరించడం మొదలైంది. ఇందిరాగాంధీ, జయప్రకాష్ నారాయణ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.
ఇదే సమయంలో అలహాబాద్ హైకోర్టు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. 1974లో ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 చేసిన సవరణకి వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. అవినీతికి పాల్పడిన ఇందిరాగాంధీ ఎన్నికల్లో గెలిచారని అలహాబాద్ కోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. దేశ చరిత్రలో ఒక ప్రధాని స్థానంలో ఉండి కోర్టులో దోషిగా హాజరైన సందర్భం అదే మొదటిది. 1975 జూన్ 22 అప్పటి న్యాయమూర్తి ఇందిరాగాంధీ గెలుపును రద్దు చేశారు. రాబోయే 6 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కూడా కోల్పోయారు. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఎమర్జెన్సీ కంటే ఒక్క రోజు ముందు సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ అయ్యర్ తన తీర్పును వెలువరించారు. అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించింది. అయితే ఇందిరాగాంధీ ప్రధానిగా కొనసాగవచ్చని ప్రకటించింది. అయితే లోక్సభలో ఓటు వేసే హక్కు మాత్రం ఉండదని చెప్పింది. జనవరి 25న జేపీ రామ్లీలా మైదానం వేదికగా ఇందిరాగాంధీ తన పదవి వదులుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రకటించారు. ఇందిరాగాంధీకి ఈ ప్రకటన భయాన్ని కలిగించింది. ఈ పరిస్థితిని గమనించి తన అనుయాయులతో చర్చలు జరిపి రాత్రికి రాత్రి ఎమర్జెన్సీని ప్రకటించారు. అయితే ఇందుకు ఇందిరాగాంధీ చెప్పే కారణాలు వేరే ఉన్నాయి. మొదటిది అంతర్గత అశాంతిని కంట్రోల్ చేయడానికి, రెండవది ఆర్థిక వృద్ధి చాలా అవసరం, మూడవది బయట నుంచి వచ్చే శక్తులు దేశానికి అభద్రతను కలిగిస్తాయని. ఎవరి కారణంగా దేశానికి ముప్పు అని ఇందిరాగాంధీ ప్రకటించారు. ఆ జయప్రకాష్ నారాయణను నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో తనని ఉప ప్రధానిగా నియమించుకోవాలనుకున్నారు. ఈ జయప్రకాష్ నారాయణే నాకు ప్రియమైన వాళ్ళని ఇందిరాగాంధీకి సలహాలు కూడా ఇచ్చేవాడు. ఆర్టికల్ 352 ప్రకారం దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. అంతర్గతంగా బయట నుంచి ఆర్థిక సమస్యలతో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించవచ్చని రాజ్యాంగంలో ఉంది. ఎమర్జెన్సీ సమయంలో అన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోతాయి. 1962, 1971లో కూడా ఈ ఆర్టికల్ ప్రకారం దేశంలో ఎమర్జెన్సీ విధించారు. భారత రాజ్యాంగంలో 3 రకాల ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయి. మొదటిది నేషనల్ ఎమర్జెన్సీ, రెండవది రాష్ట్రపతి పాలన, మూడవది ఆర్థిక అత్యయిక పరిస్థితి. దేశంలో ఇప్పటి వరకు ఆర్థిక అత్యయిక పరిస్థితి ఎప్పుడూ ప్రకటించలేదు. రాజ్యాంగ రచన చేసిన వాళ్ళు ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఊహించి ఈ ఆర్టికల్ను చేర్చారు. ఈ సమయంలో కేంద్రం ఎలాంటి చర్చలు జరపకుండా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇందిరాగాంధీ ఈ ఆర్టికల్ ప్రకారమే దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎఫెక్ట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఆ సమయంలో రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అహ్మద్ ఉన్నారు. ఆ రోజు సాయంత్రమే న్యూస్ పేపర్స్ కి కరెంట్ కట్ చేశారు. ప్రెస్ మీద సెన్సార్షిప్ విధించారు. అర్ధరాత్రి పడుకున్న వారిని పట్టుకుని ఎక్కడికో తీసుకువెళ్లిపోయారు. అన్ని చోట్ల అరెస్టులు జరిగాయి. MISA, DIR లాంటి చట్టాలు అమలు చేశారు. దేశంలో దాదాపు 1,00,000 మందిని అరెస్ట్ చేశారని ఒక లెక్క ఉంది. ఇలా అరెస్ట్ అయిన వారు బెయిల్ కోసం పిటిషన్ కూడా వేయలేరు. మీడియా ఇందిరాగాంధీ ముందు తల వంచింది. కొన్ని పత్రికలు ఈ స్థితిని వ్యతిరేకించాయి. ఈ ప్రభావం విదేశీ పత్రికల మీద కూడా పడింది. ఇతర దేశాల పత్రికల మీద కూడా ప్రభావం చూపింది. జైల్లో పెద్ద పెద్ద నాయకులతో పాటు యువతరం అనేక విషయాలను నేర్చుకునేవాళ్ళు. ఆ తరువాత సంజయ్ గాంధీ 5 సూత్రాలు మొదలుపెట్టారు. ఈ 5 సూత్రాల్లో కుటుంబ నియంత్రణ ఒకటి. ఇది చాలా మందికి నచ్చలేదు. బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేవాళ్ళు. ప్రతి చీకటి రాత్రి తర్వాత ఒక ఉదయం ఉంటుంది. 21 నెలల తరువాత మార్చి 21, 1977లో ఎమర్జెన్సీని ఎత్తివేశారు. ఎన్నికలకు వెళ్లారు. మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఇందిరాగాంధీ ఓడిపోయారు. ఎమర్జెన్సీ చట్టం మీద నియంత్రణ ఉండాలనుకున్నారు. అనేక చట్టాలను రద్దు చేశారు. మరి ఆ చీకటి రోజుల గురించి పూర్తి వివరాలు మీకు మేము తెలియజేశామనుకుంటున్నాం.